హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సివిల్స్లో ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు, మనకి ఏదైనా వాయిదాలు కావాలన్నప్పుడు సివిల్ కేసుల్లో వాయిదాలు ఎలా అడగాలి, అడ్జర్న్మెంట్స్ ఎలా తీసుకోవాలి, కండిషన్ మీద ఉన్నప్పుడు అడ్జర్న్మెంట్ ఏ పిటిషన్ వేయాలి, కామన్గా ఉన్నప్పుడు మనకి వాయిదా కావాలనుకున్నప్పుడు ఏ పిటిషన్ వేయాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. కండిషన్ మీద ఉన్నప్పుడు ఏ దావానైనా కానీ సూట్ కానీ కండిషన్ ఆన్ ఉంటే మాత్రం కంపల్సరిగా సెక్షన్ 148 రెడ్ విత్ 151 ఆఫ్ సిపిసి పిటిషన్ అనేది ఎన్లార్జ్మెంట్ పిటిషన్ అని అంటాము. సెక్షన్ 148 రెడ్ విత్ 151 ఆఫ్ ద సిపిసి, దీన్ని ఎన్లార్జ్మెంట్ పిటిషన్ అంటాం. ఇది ఎప్పుడు ఫైల్ చేయాలంటే, సివిల్ దావాలు కండిషన్లో ఉన్నప్పుడు, మనకి వాయిదా కావాలనుకున్నప్పుడు ఆ కండిషన్ ఎన్లార్జ్మెంట్ చేయమని, ఎక్స్క్యూజ్ చేయమని చెప్పేసి మనం ఈ పిటిషన్ ఫైల్ చేస్తాము. అలాగే రెండోది వచ్చేసి యాజ్ యూజువల్ పిటిషను. మనకి ఏదన్నా వాయిదాలు కావాలనుకున్నప్పుడు ఈ పిటిషన్ అని ఫైల్ చేస్తాము. ఆర్డర్ 17 రూల్ 1 అనేది కామన్ అడ్జర్న్మెంట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. ఇది సిపిసిలో ఆర్డర్ 17 రూల్ 1 అనేది కామన్ అడ్జర్న్మెంట్ పిటిషన్ ఫ్రెండ్స్. యాజ్ యూజువల్గా సివిల్ దావాలో ఫైల్ చేసే ఫ్రెండ్స్, ఫైల్ చేసి అబ్సెంట్ పిటిషన్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అట్లా దాని బై.